తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం మొక్కజొన్న పంట అమ్ముకోవాలంటే ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు రైతన్న. పలు ప్రాంతాల్లో ఆందోళన రాస్తారోకోలు చేస్తున్నారు. ఇది రాజకీయంగా మాటల యుద్ధానికి సైతం దారితీసింది. దాదాపు 60 నుంచి 70% కొనుగోలు పూర్తి చేశామని ఇటు మంత్రులు చెప్తుంటే 40 నుంచి 50% కూడా పూర్తి కాలేదు అని చెప్పేసి ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అనేక సమస్యలతో కునారెల్లుతుంది. ముందుగా రైతన్న కళ్ళాలకి లేదా ఐకేపీ కేంద్రాలు ప్యాక్స్ కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి తమ వరి ధాన్యము మొక్కజొన్నను అమ్ముకోవాలంటే టోకెన్ సిస్టమ్ ఉంటుంది. అమ్మడానికి 20 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కాంటా కొరకి హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత ఇవన్నీ కూడా కునారెళ్తున్నాయి. అసలే మండుటుండల్లో ఇబ్బంది పడుతూ అమ్మిన తర్వాత వాహనాల కొరకే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైస్ మిల్లుల దగ్గర రోజుల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి దుస్థితి ఉంది. ఆ లారీలు అన్నీ కూడా క్యూ లైన్లో ఉన్నాయి. అంటే 2 నుంచి 3 రోజుల వరకు ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రతి రైస్ మిల్లులో ఇదే పరిస్థితి. ఇటు పెద్దపల్లి, కరీంనగర్, సదాశివపల్లి, అలుగునూరు, అలాగే గంగాధర, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైతం తాజాగా ఆందోళన చేస్తున్నారు. రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక రైతన్నకి ఆలస్యం కావడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే ఉంది. అంటే రైస్ మిల్లు నిర్వాహకులు కూడా చెప్తున్నది ఏంటి, మనకి వచ్చినటువంటి స్టాకును నిల్వ చేయాలంటే మాకు సరైనటువంటి గోదాం సౌకర్యం లేదు. అత్యధికంగా ఇటు అధికారులు మంత్రులు చెప్పిన దాన్ని బట్టి మేము తీసుకుంటున్నామని చెప్పి ఒకవైపు జిల్లా కలెక్టర్ ఇప్పటికే 70% పూర్తయిందని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడ వరకు కొనుగోలు చేశారు ఏంటి అనే దానిపైన సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు. సో ఇదంతా కూడా అన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కొంతమంది డ్రైవర్స్, ఓనర్స్ అందరు కూడా ఉన్నారు. మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? మీ బండిని ఎప్పుడు తీసుకొచ్చారు? నిన్న సాయంత్రం ఎక్కడి నుంచి వచ్చారు? గంగాధర మండలం నుంచి. ఎప్పుడు కాంట పెట్టచ్చు? కాంట ఇవాళ అయిపోతే అన్లోడ్, ఈ మిల్లు మంచిగా అన్లోడ్ చేస్తారు. అంటే జనరల్గా ఎందుకు లేట్ అవుతుంది? ఇప్పుడు ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సైతం లారీ ఎక్కిండు, లారీ దొరుకుతలేపోయింది అని చెప్పేసి. లేట్ అవుతుందా? ఇక్కడ రైస్ మిల్ కాడ జాగా దొరుకుతలేదా ఏంటంటే అసలు? ఇక్కడ ఈ మిల్ అయితే మొన్ననే అలాట్మెంట్ అయింది. ఈ మిల్లు అయితే మంచిగా అన్లోడ్ అవుతుంది. ఇక్కడైతే ఓకే. ఈ మిల్ అయితే ఇక బయట అయితే కొంచెం లేట్ అవుతుంది. 3 రోజులు పడుతుంది. 2-3 రోజులు వేరే అట్లనే ఇక లైన్లు పెట్టుకొని అట్లా ఉండాల్సి వస్తుందా వేరే మిల్లులలో? ఏదైనా లైన్ సీరియల్ బండి సీరియల్ 3-4 రోజులు అవుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ ప్రధానంగా ఎలాంటి సమస్య లేకున్నా చాలా రైస్ మిల్లుల్లో 4-5 రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? గుండి గోపాలరావుపేట. నిన్న తీసుకొచ్చినాం. ఇదివరకు ఎటు పోయారు? నాడికే గుండి నుండే కొడతాను. నుంచి ఏ రైస్ మిల్కి? ఇక్కడ ఈ అంజనేయునికి కొడతాను. ఓకే. ఎన్ని రోజులు పడుతుంది? 1 రోజు 2 రోజులు అంతకంటే. ఇక్కడ మంచిగానే కాల్ చేస్తారు. ఓకే. అన్ని మిల్లుల కంటే ఈ మిల్లులు అయితే మంచిగా చూస్తారు. ఓకే. ఏమైతే లేబర్ అయితే లేబర్ లేక ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ అమాలీల గురించి కొద్ది ప్రాబ్లం ఉన్నది. వాళ్ళది కూడా లేబర్లు తీసుకొచ్చి చేపిస్తారు బయట నుండి. అమాలీల ప్రాబ్లం ఉన్నది. సేటు ఉన్నాడు. మొత్తం మీద ఇటు హమాలీలు, గన్ని బ్యాగులు దొరికితే హమాలీలు దొరకరు, హమాలీలు దొరికితే లారీ దొరకదు. ఇవన్నీ కూడా వెరిసి రోజుల తరబడి రైతన్న కళ్ళాలకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ప్రతి రైస్ మిల్లులో ఇదే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు రాజకీయ నాయకులు, అధికారులు స్వయంగా ఇటు సిపి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అలాగే కలెక్టర్ సైతం రైస్ మిల్లులకు వచ్చి గోదాములు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా గమనించవచ్చు. అసలు మేమేం చేస్తామనేటువంటి కోణంలో మిల్లర్లు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. మిల్లర్లు ఏమంటారు, వారికి సంబంధించిన పరిస్థితి ఏందో కూడా గమనించొద్దాం. ఎందుకంటే దాదాపుగా హమాలీల కొరత అనేది ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి గమనించవచ్చు. హమాలీల కొరత ఒకవైపు ఉంటే ఇక గోదాం ఫెసిలిటీకి సంబంధించి చాలా మిల్లుల్లో లేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ రైస్ మిల్లో మనం కనుక్కుందాం. దీనిలో భాగంగా ఒకసారి అడుగుదాం. మిల్లు ఓనర్ ఉన్నారు ఇక్కడ. సార్, అసలు మన దగ్గరకు వచ్చింది పర్వాలేదు అంటున్నారు రైస్ మిల్లుకి వస్తే, కానీ మిగతా రైస్ మిల్లు 5-6 రోజుల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే హమాలీల కొరతుందా? మీరు గోదాము పెట్టుకోవడానికి డౌన్లోడ్ చేయడానికి ఒకటి హమాలీ ప్రాబ్లం ఒకటి ఉంది సార్. ప్రధానంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? హమాలీ ప్రాబ్లం బాగుంది సార్. ఒకవైపు అధికారులు వస్తున్నారు, తొందరగా మీ దగ్గర దించుకోవాలి. ఏం చేయగలుగుతారు సార్? హమాలీ వాళ్ళు లేదు, మనం ఏం చేయలేము కదా.
హమాలి ప్రాబ్లం చాలా ఉంది మరి ఆ దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన కూడా లేదు, రావట్లేదు, దొరకట్లేదు. ఇక్కడ మన వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఏదైనా బీహార్ వాళ్ళే, బీహార్ వాళ్ళు కూడా సరిగ్గా దొరకట్లేదు. హమాలి కూడా బీహార్ వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ వచ్చిన సరుకు అంతా ఎక్కడ తీసుకుంటారు మీరు? ఇప్పుడు ఉన్న గోదావరిలో అయితే తీస్తున్నాం సార్. ఇవి అయిపోయిన తర్వాత చేసేది ఏం లేదు ఇక. అంతే అంతే, అధికారులు వచ్చి దించుకోమంటారు, తీస్తున్నాం అంతే. ఎన్ని రోజులు పడుతున్నది సహజంగా వేరే మిల్లులలో? ఎక్కడంటే మీరు తొందరగా తీస్తున్నారు. నేను వచ్చిందంటే వాళ్ళు అన్లోడ్ అయిపోతుంది సార్. ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం లేదు. బయట తీసుకొచ్చాం లేబర్ని, అడ్డమికలు తీసుకొచ్చి తీస్తున్నాం. రేట్ ఎక్కువైనా కూడా తీసుకొచ్చి తీస్తున్నాం. అంటే దీని కొరకే మరి ఏం చేస్తాం సార్, ఏం చేస్తాం మరి. నా పేరు సత్యనారాయణ అండి. మొత్తం మీద పలు రైస్ మిల్ యజమానులు మాత్రం కొంత బయట నుంచి అయినా హమాలీలను తీసుకొచ్చి డౌన్లోడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే అధికారులు ఒకవైపు, రాజకీయ నాయకులు ఒకవైపు రైతుల పంటను త్వరగా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ పోతుంది, అన్లోడ్ చేయాలి అని చెప్పేసి వారు మీకు తీసుకొచ్చిన దిశానిర్దేశం ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే చాలా రైస్ మిల్లుల్లో 5 నుంచి 6 రోజుల పాటు ఒక లారీ వస్తే ఇక్కడే వెయిట్ చేయాలి. అంటే లారీ తెచ్చిన దానికి అదే కిరాయి వస్తుంది. 5-6 రోజులు ఉంటే వానికి వచ్చేటువంటి పెద్దగా లాభం లేదు అనేటువంటి కోణంలో లారీ ఓనర్స్ ఉంటున్నటువంటి పరిస్థితి. దీనిలో స్వయంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం లారీని తీసుకొని డైవర్ట్ చేస్తున్నారు. పోలీసులు సైతం కొన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లారీలని అన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత, వాహనాల కొరత వెరిసి 20 నుంచి 30 రోజుల వరకు ఇలా ఒక రైతు తను తెచ్చినటువంటి ధాన్యాన్ని అమ్మాలంటే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయి, తాము తెచ్చినటువంటి ధాన్యం ఎప్పుడు తడిసి ముద్దవుతుంది అనేటువంటి భయం, ఆందోళన వారి రైతుల మొహాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని రోజుల్లోనే, మరికొద్ది రోజుల్లోనే మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దుక్కిదున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పటికైనా కానీ ప్రక్షాళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతన్నలు కోరుతున్నారు.